రోజుల నుంచి మండలంలో వివిధ గ్రామాలు 29 గ్రామ పంచాయతీలలో ఆల్రెడీ మాకు 7 ఇనామాస్ చేయడం జరిగింది. 7 పోను 22 గ్రామ పంచాయతీలలో మేము మ్యాక్సిమం అంటే 20 టార్గెట్ పెట్టుకున్నాం. ఒక 4 విలేజ్లన్నీ టీఆర్ఎస్ మాకు బాగా టఫ్ ఉన్నది. మిగతా గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా గెలుస్తాం. ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వం ఆ 10 సంవత్సరాలల్లో ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ముఖ్యంగా ఏ ఊరి పోయినా కూడా ఇండ్ల విషయం బాగా అడుగుతున్నారు. వచ్చిన పెన్షన్లు కూడా తీసేయడం జరిగింది. కొత్త పెన్షన్లు ఇవ్వలే. వీటి మీద బాగా స్పందన బాగున్నది. వాళ్ళకు మనం ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పి కొత్త పెన్షన్ల విషయంలో కానీ, పాత పెన్షన్లు తీసేసిన పెన్షన్లు కానీ, నెక్స్ట్ ఇందిరా మిల్లు గత ప్రభుత్వంలో అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి విలేజ్కి 100 నుంచి 200 ఇల్లు జరిగింది. మరి 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇల్లు రాలే మా దగ్గర. డబుల్ బెడ్రూమ్ ఒకవేళ ఇచ్చినా కూడా 100 ఇల్లు, ఏది మండలం మొత్తం 100 ఇల్లు ఇచ్చారు 3 గ్రామాలల్లో. అవి కూడా ఉన్న వాళ్ళకు, భూమి ఉన్న వాళ్ళకు, మంచి చెడు వాళ్ళకు, ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. నిజమైన పేదలకి ఇవ్వలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా ప్రతి పేదవానికి, ఎవరైతే అర్హులైన పేదవాళ్ళు ఇంటి జాగా ఉండి ఇల్లు లేని పేదలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. తర్వాత ఇంటి జాగా లేని వాళ్ళకు ఇంటి జాగా ఇచ్చి ఇందిరా మిల్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెన్షన్ ఎవరైతే తొలగించబడాయో ఆ పెన్షన్లు కూడా అర్హులైన వాళ్ళకి మళ్ళీ ఇప్పించడం జరుగుతుంది. ఇంకోటి రేషన్ కార్డులు 90% ప్రతి విలేజ్ 90% వచ్చినాయి. ఒక 10% టెక్నికల్ ప్రాబ్లం ఉంటే అవి ఆగిపోయినాయి. అవి కూడా మేము ఖచ్చితంగా చేస్తాం. బాగా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు చేసిన అభివృద్ధి విషయంలో మండలంలో బాగా ఇది ఉన్నది. ఇన్ని సంవత్సరాలు మాకు తాగునీరు విషయంలో బాగా ఇబ్బంది ఉండే. ఆ విషయంలో కూడా లిఫ్ట్ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు కృషితోని 244 కోట్లతోని బల్లుతండ దగ్గర లిఫ్ట్ శాంక్షన్ అయింది. త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం కూడా పెట్టుకుంటున్నాం. కాబట్టి ఇటు సాగునీరు విషయంలో కానీ, ఇటు పెన్షన్ల విషయంలో కానీ, రేషన్ కార్డుల విషయంలో కానీ, నెక్స్ట్ వచ్చేసరికి ఇందిరా మిల్ల విషయంలో కానీ పబ్లిక్ ఏదైతే కావాలనో అవి మీ విషయం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఓటర్లు కూడా ప్రజలు బాగా స్పందన బాగున్నది. ఆ మండలం ఇంతవరకు ఇల్లు అంటే మేమే ఆపినాం. కోదాడ, ఉజున 2 కాన్స్టిట్యున్సీలో కూడా స్థానిక సంస్థలు అయిపోయాక ఇందిరా మిల్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఆ విడతల ఖచ్చితంగా తక్కువ 10 ఇండ్ల నుంచి 50 ఇండ్ల వరకు, ఆ విలేజ్ని బట్టి, జనాభాను బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి 10 ఇండ్ల నుంచి 50 ఇండ్లు జరుగుతుంది. విడతల వారీగా ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉండరో నిజమైన పేదలు, ఆ ఇల్లు లేని వాళ్ళకు ఖచ్చితంగా ఇది. ఇప్పుడు సన్న బియ్యం విషయంలో కానీ ఇవన్నీ జనాల కానీ 2500 విషయంలో కూడా 4000ది కూడా త్వరలో ప్రారంభించబోతున్నారు. రుణమాఫీ విషయంలో కూడా జరుగుతుంది. టెక్నికల్ ప్రాబ్లం కొంత ఉంటే ఆ రైతులకు అవి కూడా క్లియర్ చేసి ఆ రుణమాఫీ కూడా పూర్తిగా మాఫీ చేయడం జరుగుతుంది. సంవత్సరాలల్లో ఆ గ్రామ పంచాయతీ నిధులు తప్ప స్థానిక ఎమ్మెల్యే బొల్లమాలయాది గారు ఒక బీటీ రోడ్డు మన దగ్గర మండలంలో కానీ ఇక్కడ కానీ చేయలేదు. ఇప్పుడు మేము వచ్చినాక దగ్గర ఒక 15 బీటీ రోడ్లు వేయడం జరిగింది. ఇప్పుడు రాగపురం గుంజూరు స్టేజ్ టు సిరికొండ డబల్ రోడ్డు రేపు మంజూరవుతుంది. ఇక్కడ మనం చిన్న గ్రామ పంచాయతీ అయినా కూడా ఇక్కడ 10 సీసీ రోడ్లు మనం ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు రాగపురం క్రాస్ రోడ్డు గ్రామ పంచాయతీ ఇచ్చారు. కొత్తగా మనం గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ చేసినాం, ఓపెనింగ్ కూడా చేసుకున్నాం. అంగన్వాడీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసినాం. అలాగే రేపటి రోజు ఇంకేం కావాలన్నా కూడా పద్మావతి గారు మాకు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా రాగపురం క్రాస్ రోడ్, ముఖ్యంగా రాగపురం క్రాస్ రోడ్ విషయంలో, అభివృద్ధి విషయంలో ఎటువంటి వెనకాడు వేసేది లేదు. రాగపురం క్రాస్ రోడ్లో కోల లింగయ్య గారి కత్తెర గుర్తు సర్పంచ్ అభ్యర్థిగా, మిగతా 8 మంది అభ్యర్థులు కూడా వాళ్ళు గత వారం రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నది. అవతల వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు అర్థమైపోయింది, గెలవం అనేది అర్థమైపోయింది. మన కోల లింగయ్య గారి కత్తెర గుర్తు మీద భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. వార్డు మెంబర్లు కూడా మేము గెలవబోతున్నాం. మీరు రాగపురం ఎక్స్ రోడ్ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను గెలిచిన తర్వాత సీసీ రోడ్లు గెలవకముందు మా గవర్నమెంట్ వచ్చిన ఒక 10 రోడ్లు వేయించినాం. మిగతా రోడ్లు కూడా వేపిస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే అంగన్వాడీ స్కూల్ కూడా శాంక్షన్ చేయించినాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ శాంక్షన్ చేసి ఓపెనింగ్ చేసుకున్నాం. తర్వాత ఇంకోటి అయితే మా దేవుని గుడిని అభివృద్ధి చేస్తా. తర్వాత మా సీసీ రోడ్లు వేపిస్తాం. ఇప్పుడు మాకు నీళ్ళ ఇబ్బంది ఉన్న ఏరియాలలో కూడా నీళ్ళ బోరింగ్ వేపిస్తాం. వాళ్ళకు పైప్ లైన్ వేపిస్తా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందిరా మిల్లు స్టేజ్ కాడ కట్టుకున్నట్టు అర్హులైన వాళ్ళందరికీ ఒక 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు నేను ఇప్పించగలుగుతాను. మా ఎమ్మెల్యే గారి కాడ తీసుకుపోయి మా అధ్యక్షుడు గారితో తీసుకొచ్చి ఇప్పిస్తా కట్టుకునే వాళ్ళకి. నన్ను ఆ ప్రజలు అందరూ ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నాను. గుర్తు కత్తెర గుర్తు. నా వార్డు నెంబర్ నా గుర్తు కత్తెర గుర్తు.
నా పేరు కోలలింగయ్య. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను. ఆ వార్డులలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వాళ్ళకి నేను సహకరిస్తూ వాళ్ళు గెలిపించుకుంటారు.